వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. బాలకృష్ణ గారు నటిస్తున్న అఖండ 2 టీజర్ అయితే రిలీజ్ అయిపోయింది. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీజర్ అయితే రిలీజ్ అయితే అయింది. అయితే దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, అఖండ 2 రిలీజ్ అయితే అయిపోయింది. ఇందులో కొన్ని ట్రోల్స్ కూడా చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఇది సెప్టెంబర్ 25న అయితే ఓజీ రిలీజ్ డేట్ నే రిలీజ్ కాబోతుంది. మరి ఎలా ఉండబోతుంది సార్ మూవీ? డేట్ కోసం నాకు తెలియదు, కానీ ఫస్ట్ బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ఒక నటుడుగా, ఒక పొలిటికల్ లీడర్గా, హాస్పిటల్ చైర్మన్గా, బసవతారకరామ హాస్పిటల్ చైర్మన్గా అన్ని అభివృద్ధుల్లో ముందుకొస్తూ ఒక అఖండ సినిమా కూతుర్ని ప్రొడ్యూసర్గా పెట్టి తీస్తూ బోయపాటితో మళ్ళీ ఇంకో హిట్ కొట్టబోతూ ఏదో చూసాం. నా భూతో నా భవిష్యత్తు సుపాపుగా ఉంది కనుక మళ్ళా పెద్ద హిట్ కొట్టబోతున్నాడు. కూతుర్ని, రెండో కూతుర్ని మొత్తం ఫస్ట్ ప్రొడ్యూసర్గా చేసినందుకు. అలాగే బాలయ్య బాబు దినదినంగా పెరుగుతూ ఉన్నాడు. సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చుకుంటున్నాడు. అందుకే అనేసి ఆయనకి ఎప్పుడు కూడా అభివృద్ధి ఆయన ముందు ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఆయన స్టైల్లో ఆయన వెళ్తూ ఉంటాడు తప్ప ఇంకొకరి కోసం ఆలోచించడు. కనుక బాలయ్య బాబు ఈ బర్త్డే గిఫ్ట్గా అందరూ బాగుండాలని, ఆయన బాలయ్య బాబుకి హిందూపురం ఎంతో, బసవతారకరామ హాస్పిటల్ ఎంతో, ఎమ్మెల్యే ఎంతో, సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. కనుక అందరి తరపు నుంచి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, బాలయ్య బాబుకి బంధువు అని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో 3 సార్లు ఎమ్మెల్యేగా, ఆయన సీనియర్ ఆర్టిస్ట్గా, నందమూరి తారక రామారావు గారి బిడ్డగా, అలాగే ఆయన ఒక బసవతారకరామ హాస్పిటల్ చైర్మన్గా, ఆయన చేసిన సోషల్ వర్క్, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి మినిస్టర్గా ఆయన్ని పోర్ట్ఫోలియోలో తీసుకోవాలని బంధువుగా పక్కన పెట్టి ఆయన్ని ఒక ఎమ్మెల్యేగానే పరిగణలోకి తీసుకోండి, అలాగే ఒక ఆర్టిస్ట్గా పరిగణలోకి తీసుకోండి, ఒక బసవతారకరామ చైర్మన్గా ఆయన చేసిన సేవలను గుర్తించి ఇంకా ఎక్కువ సేవలు చేయడానికి ఆయన మినిస్ట్రీగా పోర్ట్ఫోలియోలో తీసుకోవాలని, బర్త్డే గిఫ్ట్గా అనౌన్స్ చేయాలని నా రిక్వెస్ట్. ఇది నా రిక్వెస్ట్ కాదు, లక్షలాది మంది అభిమానుల రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే లక్షలాది మంది అభిమానుల బాలయ్య బాబుని మినిస్టర్గా చూడాలి అనుకుంటున్నారు. బాలయ్య బాబుని నందమూరి బాలకృష్ణ గారిని మినిస్టర్గా చూడాలి అని అనుకుంటున్నారు. కనుక ఆయనకు ఓన్గా టాలెంట్ ఉంది. ఆయన ఓన్గా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. బసవతారకరామ హాస్పిటల్ డెవలప్ చేశాడు. ప్రతి రోగికి, ప్రతి వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటున్నాడు. ఎమ్మెల్యేగా వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్స్ నిలబడుతున్నాడు. కనుక అందుకే బామర్దిగా పక్కకు తీయండి, వియంకుడిగా పక్కకు తీయండి, అన్నీ తీసి ఒక నందమూరి తారక రామారావు గారి బిడ్డగా ఆయన్ని అది కూడా పక్కకు తీస్తే యాజ్ ఓన్ టాలెంట్తో ఆయన మినిస్టర్గా అనౌన్స్ చేస్తారని ఇది నాది కాదు మాట, లక్షలాది మంది మాటగా నేను చెప్తున్నాను. దయచేసి రిక్వెస్ట్గా ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విని అనౌన్స్ చేయాలని నా మనవి. సార్, టీజర్ లో తమన్స్ గారి మ్యూజిక్ ఎలా అనిపించింది? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? సినిమా నా భూతో నా భవిష్యత్తు అండి. ఇంక దానికోసం మనం వేరేగా బాలయ్య బాబు గారి కోసం బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో మనం చూడాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబు గారు బోయపాటి శ్రీనివాస్ గారిది సూపర్ డూపర్ హిట్స్ అది అంతే. దాన్ని మనం వేరేగా చూడాల్సిన అవసరం లేదు. ఒక ఎక్కడికో వెళ్ళిపోతుంది. వాటి కోసం సినిమా కోసం వాళ్ళిద్దరు కాంబినేషన్లో మనం మాట్లాడుకోవడం వేస్ట్ అండి. ఆయన అభివృద్ధి చేయడానికి ఆయన బర్త్డే ఎంజాయ్ చేయాలి, బర్త్డే హ్యాపీ. ఆ బర్త్డేలో ఆయన మినిస్టర్గా అనౌన్స్ చేస్తే బాగుంటుంది, ఆయన మినిస్టర్గా పోర్ట్ఫోలియో వస్తే బాగుంటుంది. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఆయన దగ్గర ఉంటాయి. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. రాష్ట్ర ప్రజలకు ఇంకా చెయ్యాలని, అలాగే ఉండాలని, ఆయన పోర్ట్ఫోలియో ఇవ్వాలని, మినిస్టర్గా ఇవ్వాలని కోరుకుందాం. మనందరం కోరుకుందాం. మన రాష్ట్ర ప్రజలందరి తరపు నుంచి మనం కోరుకుందాం. అంతే తప్ప సినిమాల కోసం మనం ఏముందండి, ఆయన సినిమాలు చూడనువా, ఆయన సినిమాలు చెయ్యనువా? సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఎన్నో చేస్తాడు, ఎన్నో బర్త్డేలు చేసుకుంటాడు.
చేసుకున్నాడు. ఆ బర్త్డేలు కదా, ఈ బర్త్డేకి స్పెషల్ గిఫ్ట్ ఉండాలి. ఈ స్పెషల్ గిఫ్ట్ డాటర్ ఈజ్ ఆ ప్రొడ్యూసర్, స్పెషల్ గిఫ్ట్ ఈజ్ మినిస్టర్గా ఇస్తే, బంధుత్వం పక్కన పెడితే మినిస్టర్, బంధుత్వం అంటే అందరూ ఇంట్లో వాళ్ళమే కదా అని ఆగిపోతుంది. అందుకే బంధుత్వం పక్కన పెట్టండి, సోషల్ వర్క్ ముందు పెట్టండి, 3 సార్లు ఎమ్మెల్యేగా ముందు పెట్టండి, ఆయన చేసే కార్యక్రమం బసోదరకం కార్యక్రమాలు ముందు పెట్టి ఆయన మినిస్టర్ ఇమ్మని అడుగుతున్నాం. తప్పేముంది చెప్పండి? నేను నా మాట కాదు, ఇది ప్రజలు మొత్తం టోటల్గా రాష్ట్ర ప్రజలు మాటలు. సో ఈ రోజు ఫ్యాన్స్ కి ఎంత స్టఫ్ కావాలో ఈ టీజర్ ద్వారా అయితే అంత స్టఫ్ అయితే ఇచ్చేశారు. అదే విధంగా బర్త్డే సందర్భంగా కూడా ఎంతో మంచి పనులు అయితే చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ టీజర్ ని పెద్దీతో ఓజీతో కంపేర్ చేస్తున్నారు అండ్ కొన్ని ట్రోల్స్ కూడా చేస్తున్నారు. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? ఒకటే చెప్తానండి, బర్త్డేని ఎంజాయ్ చేద్దాం తప్ప ఇంకొక విషయాలు కానీ ఇవన్నీ ఇప్పుడు పనికిమాల ఎప్పుడో ట్రోల్ చేస్తుంటారు, అవి కాదు. ఈజ్ అ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ బాలయ్య బాబు, అండ్ ఈజ్ అ కాబోయే మినిస్టర్గా అండ్ రికమెండెడ్ బై ఈజ్ మినిస్టర్ అండ్ సోషల్ వర్క్ అండ్ మొత్తం ఇంకా వర్క్ చేయాలని కోరుకుందాం, ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుందాం. అంతే తప్ప ఇప్పుడు మనం మంచి మాట్లాడాలి తప్ప ఎవరో పనికిమాల ట్రోల్ చేస్తుంది దానికోసం డిస్కస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్ తరఫున కూడా బాలయ్య బాబు గారికి అయితే హ్యాపీ బర్త్డే అండ్ జై బాలయ్య.